ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి డాక్టర్ బుచ్చేపల్లి శివప్రసాద్ రెడ్డి జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. నవరత్నాల వంటి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ కుటుంబ సభ్యులతో శివప్రసాద్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇప్పటికే 80కు పైగా పంచాయతీలలో ఆయన ప్రచారం నిర్వహించారు. మరో 4 రోజుల్లోనే దర్శి నియోజకవర్గంలో శివప్రసాద్ ప్రచారం పూర్తి కానుంది. 18వ తేదీ నామినేషన్ ర్యాలీలో 50,000 మంది పాల్గొని చరిత్ర సృష్టించారు. మరోసారి జగన్ సీఎం కావడంతో పాటు శివన్న ఎమ్మెల్యే కావడం ఖాయమని ప్రజలంటున్నారు. అందరూ నమస్కారం. నేను మీ డాక్టర్ బుచ్చేపల్లి శివప్రసాద్ రెడ్డిని. మన ప్రీతం నాయకులు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వైఎస్ జగన్మోహన్ గారి ఆశీస్సులతో, నాకు రాజకీయ భిక్ష పెట్టిన వైఎస్ రాజశేఖర్ గారి దీవెనలతో, మా నాన్నగారు బుచ్చేపల్లి సుబ్బారెడ్డి గారి దీవెనలతో, దర్శి ప్రజల ఆశీస్సులతో ఈ నెల 18వ తేదీ ఉదయాన్నే 10 గంటలకి దర్శిలో తహసీల్దార్ ఆఫీస్ దగ్గర నామినేషన్ వేసే సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులందరూ, కార్యకర్తలందరూ, బుచ్చేపల్లి అభిమానులందరూ, జగన్ అభిమానులందరూ, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, స్నేహితులందరూ వచ్చేసి మనస్ఫూర్తిగా మీ తమ్ముడి మీద మనస్ఫూర్తిగా ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరూ ఈ ప్రోగ్రాం జయప్రదం చేయవలసిగా కోరుకుంటున్నాం. దర్శి నియోజకవర్గ ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బుచ్చేపల్లి శివప్రసాద్ రెడ్డి నామినేషన్ చేసిన కానీ జనంలో ఉత్తండం పెరుగుతుంది. కాబట్టి జనాలు మన జగనన్నకి ఎలా జనం వస్తున్నారో అలాగనే మన శివన్న కూడా అలాగనే వస్తున్నారు. జగన్ చెప్పిన మాట నా ఎస్సీ, నా బీసీ, నా మైనార్టీ చెప్పిన నిదానానికే జనం ఎక్కువ శాతం మొగ్గు చూపుతున్నారు. కాబట్టి రేపు జరగబోయే మే 13వ తారీఖు ఎలక్షన్లో ఎక్కువ మెజార్టీతో, మినిమం 40,000 మెజార్టీతోటి గెలవబోతున్నట్టు సంచలన నిజంగా దర్శిలో సర్వేలు చెప్పుకుంటున్నారు. శివప్రసాద్ రెడ్డి అంటే లోకల్, ఎక్కడ చూసినా ఫోన్ కొట్టు 5 అరగంటలో వచ్చాడు ఉంటాడు. అక్కడ జగనన్న అలాగనో ఇక్కడ మాకు శివప్రసాద్ రెడ్డి అలాగనే. కాబట్టి ఇక్కడ మాకు లోకల్ కాబట్టి అందరం అతనికి వెళ్ళి చూస్తున్నాం. మాకు మైనార్టీలు కానీ, ఎస్సీ ఎస్టీలు కానీ ఎవరికైనా ఆర్థిక పరిస్థితులు కావాలన్నా, ఏదైనా బాగలేదన్నా కూడా అప్పటికప్పుడు వచ్చి పలకరించి ఆదరించి బాగా చూసుకుంటున్నారు. అందుకని మన ఎక్కువ శాతం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ ఎక్కువ శాతం శివన్నకే మనం మొగ్గు చూపుతున్నాం. జనం గుండెల్లో దేవుడు ఉంటే మా గుండెల్లో శివన్ ఉన్నాడు. ఖచ్చితంగా రేపు జరగబోయే ఎన్నికల్లో విజయం తథ్యం. జై జగన్, జై శివన్న. హారతలు ఇస్తున్నారు. రకరకాలుగా బాగా మంచి మెజార్టీ ఇవ్వాలని జనాలు మంచి ఆదరణతో ఉన్నారు. ఈ జగనన్న ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి జగనన్న గారు ప్రవేశపెట్టిన నవరత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆయన ఇంప్లిమెంట్ చేస్తూ ఇక్కడ కూడా బుచ్చేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు కూడా రేపు గెలిచిన తర్వాత మంచి మెజార్టీతోటి మంచి నవరత్నాలు, రేపు మనకు వచ్చే మేనిఫెస్టో అయితేనేమి ఈ పథకాలని బాగా అభివృద్ధి చేస్తారని జనాలు బాగా నమ్మి ఉన్నారు. అయితే వీరికి మంచి మెజార్టీ ఇచ్చి మన శివప్రసాద్ రెడ్డి గారిని అట్లానే మన ఎంపీ గారిని గెలిపించుకోవాలని బాగా కృషి జరుగుతుంది. మేము ముందు బాగా తిరిగి ప్రచారానికి మన నియోజకవర్గంలో అన్ని పంచాయతీలు తిరిగాము. ఇక కాకపోతే 2-3 పంచాయతీలు ఏమో బ్యాలెన్స్ ఉన్నాయి, అవి కూడా తిరుగుతాం. బాగా మంచి మెజార్టీతో జగనన్నని పైన జగనన్నని ముఖ్యమంత్రిని చేసుకోవాలని, శివన్నని మేము ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని గట్టి కృషి చేస్తున్నాం. ఈ 3,000 పింఛన్ పెంచడం కానీ, రైతు భరోసా కానీ, జగనన్న సురక్షిత కానీ, 45 ఏళ్ళ వయసు వాళ్ళకి కాపు నేస్తాలు కానీ, జనాలందరికీ డబ్బులు ఆదరణ. జగనన్న వేసిన నవరత్న పథకాల్లో దాంట్లో జగనన్న బాగా జనాల్లో మంచి పేరు వచ్చింది. దాంట్లో పాత్రగా శివన్న జనాల్లో లోకల్ వ్యక్తిగా బాగా మంచి పేరు తెచ్చుకుంది. ప్రతి గొళ్ళకాడ, ప్రతి యాడిపోయిన, ఏ బదారి పోయిన యాడిపోయినా కానీ శివన్న మంచి మనసు ఉంది, మంచి మనిషి అని ఆడ ఏమడిగినా కాదనకుండా ఇచ్చే మనస్తత్వం. బుచ్చేపల్లి వాళ్ళ ఫ్యామిలీ ఎవరికి అడిగినా కాదనకుండా ఇస్తున్న మంచి కుటుంబం అని ప్రతి జనాల్లో, ప్రతి ఒక్కరి కాడ జనాల్లో అందరిలో అనుకుంటా ఉన్నారు. నేను దానికి ఉదాహరణగా ఆయన నామినేషన్ వేయడానికి వస్తే కనీసం మేమేదో 30,000 మంది 35,000 మంది వస్తారనుకున్నాం.
కానీ 60 నుంచి 70 వేల మంది చిక్కులకి మా అందరికీ ఆశ్చర్యం వేసింది. అంత జనాలు వస్తారని మనమే ఊహించలే. అంటే జనాల్లో ఆడ జగనన్న మీద మంచి ఆదరణ, ఈడ శివన్న మీద మంచి ఆలోచన ఉంది అందరికీ. ఈ ఆలోచనల వల్ల అంత జనాలు స్వచ్ఛందంగా అంత 70 వేల మంది జనాలు వచ్చారంటే అందరికీ ముందు ఇంత జనాలు వచ్చారా, ఇంత ఆదరణ ఉందా అని అందరూ అనుకుంటా ఉన్నారు. దాంట్లో ఇక్కడ మంచి మెజార్టీతో శివన్న గెలుస్తాడని మేము ఆశిస్తున్నాం. పల్నాడు జిల్లా